మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపారు తాటికొండ రాజయ్య. వరంగల్ ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు ఆయన. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం రాజయ్య తీవ్రంగా ప్రయత్నించారు. చివరి వరకు ఎదురు చూసి నిరాశ చెందారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ టికెట్ ను కడియం శ్రీహరికి అప్పగించారు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆయనకు పార్టీ పెద్దలు సర్ది చెబుతూ వస్తున్నారు. దీంతో ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు అధిష్టానానికి పంపారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో ఇక గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య. ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతాము అనడం సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు ఆదరణ కరువైందన్నారు రాజయ్య. కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపుతానని, త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఎలక్షన్లు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. దానికి తోడుగా ఈరోజు అప్రజాస్వామికంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీని 6 నెలలకు కూల్చేస్తాం, 3 నెలలకు కూల్చేస్తాం, 6 నెలల్లో ముఖ్యమంత్రి అని భాష ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తోసి పార్టీ విధానాలు అస్సలకే నచ్చడం లేదు. సరి అయిన సమయంలో సరిగ్గా స్పందించకుండా 6 నెలల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు. అది ప్రజలకు మనం ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాం? ఇక్కడ స్థానిక నాయకులేమో 39 ఉన్నది, 7 ఎంఐ ఉన్నారు, 8 బీజేపీ ఉన్నారు, మనం అధికారంకి వస్తూ ఉంటాం. అంటే అప్రజాస్వామికంగా ఏ రకంగా వస్తామని మాట్లాడడం, దానివల్ల కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అది సందర్భం కాదు మాట్లాడవలసింది. ఏదో సందర్భాన్ని పెట్టుకొని అది మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేనైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు పెట్టించినప్పుడు సచివారికి ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వాలి. ఆ టికెట్ ఇవ్వకపోవడం వల్ల అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాలు, ప్రత్యేకంగా మాదిగ సంఘాలన్నీ కూడా మాదిగ అస్తిత్వం మీద దెబ్బపడ్డది. సో మాదిగ ఆత్మగౌరవం మీద దెబ్బపడ్డది అని చెప్పేసి అనేక మంది నా మీద తీవ్ర ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. పార్టీకి అయితే అంత అనుగుణంగా కార్యకర్తలు లేరు. ఈరోజు 2 నెలల నుంచి ఎలక్షన్ల పోయినప్పటి నుంచి ఈరోజు వరకు నేను నిత్యం మళ్ళీ ప్రజలనే ఉంటున్నాను. ఎక్కడ పోయినా కూడా అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎన్నికైన నాయకులు అందుబాటులో లేకపోవడం కావచ్చు, లేదా ప్రతిపక్షంలో నాయకుల భాష కావచ్చు, అంతా కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నట్టు మరి వాళ్ళ మాటల ద్వారా తెలుస్తున్నది. వాళ్ళకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.